నేను ఒకటి అడుగుతాను, మీరందరూ చెప్పాలి, సరేనా? రోగాన్ని మనం పట్టుకున్నామా, మనల్ని రోగం పట్టుకుందా? చెప్పండి. అసలు మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? బీపీ, షుగర్లు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, చర్మవ్యాధులు, ఆస్తమాలు, అలర్జీలు వచ్చి మన పట్టుకున్నాయా? మనం వెళ్ళి వాటిని పట్టుకున్నామా? వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరిని ఎవరు పట్టుకున్నారు? రోగం నిర్జీవ పదార్థం. జీవమున్న మనమే నిర్జీవమైన రోగాన్ని పెట్టి పోషిస్తూ, శరీరములు అట్లా వాటిని ఉంచుతూ, కాలక్షేపం చేస్తూ జీవిస్తున్నాం. అందుకని ధైర్యవంతులమై జీవం కల మనం నిర్జీవమైన రోగ పదార్థాన్ని శరీరం నుంచి బహిష్కరించేసి ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన మనుషులుగా మనం జీవించవచ్చు. అలాంటి చక్కటి అవకాశం మనకి ఉన్నది. అందుచేత దయచేసి పెద్దలుగా సహృదయంతో మేము చెప్తున్నామని అనుకోకుండా కాస్త ఇంద్రియాలపైన కంట్రోల్ సాధించండి, నాలికని అరికట్టండి, మంచి ఆహారాన్ని తినే ప్రయత్నం చేద్దాం. ధైర్యంగా, ఆరోగ్యంగా జీవించటానికి మనం ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుని దాని మీద ముందుకు వెళదాం. క్రమశిక్షణగా జీవిద్దాం. సమాజానికి, భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా జీవిద్దాం. మరి అట్లా చేస్తే మన ఆరోగ్యం మన చెంత ఉంటుంది. రోగం నిర్జీవ పదార్థం. జీవమన్న మనమే రోగాన్ని తరిమి కొట్టాలి. అది వెళ్ళదు. మనం కోరి తెచ్చిపెట్టాం, కోరితేనే బయటకు పోతుంది, కోరితేనే ఆరోగ్యం ఇందులో వస్తుంది. జత మనం మారాలి ఆరోగ్యం కావాలంటే. అలా మారదామని మీ అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు వంటల కార్యక్రమంలోకి వెళదామా? ఈరోజు మనం ముందుగా రాగి కారపట్టు, రాగి తీపట్టు 2 రకాల అట్లు వేసుకోబోతున్నాం. ఆరోగ్యకరమైన పిండి రాగి పిండి. వెనకటి రోజుల నుంచి మన పెద్దలు కాస్త ఎప్పుడైనా బలము కావాల్సి వచ్చినా, నీరసంగా ఉన్నా, కాస్త పెద్ద వయసులో రాగి పిండితో అట్లు కానీ, రాగి పిండి తీపట్లు కానీ, రాగి జావ కానీ, మరి రాగి ఉండలు కానీ, రాగి ముద్దలు కానీ, ఇలాంటి విధంగా రకాలన్నీ చేసుకుని అలాంటి బాగోని సందర్భాల్లో వాడేవారు. మనందరికీ బియ్యం తప్ప, మినుములు తప్ప ఇతర వాటిని వాడుకోవటం పెద్దగా అలవాటు లేదు ఆంధ్రులలో. ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లోనే రాగి బాగా వాడతారు. కానీ ఇతర పిండిలతో పోలిస్తే రాగి పిండి శ్రేష్టం. ఇందులో కాల్షియం కానీ, ఐరన్ కానీ ఇవన్నీ బాగా ఉంటాయి. చప్పదనం ఉండదు రాగి పిండికి. రాగులు డార్క్గా ఉంటాయి కాబట్టి రాగి పిండితో ఏం చేసినా ఆ పదార్థాలన్నీ కాస్త నలుపుగా వస్తాయి. అందుకని మనకు చూడముచ్చటగా అనిపించవు, పెద్ద ఆకర్షణీయంగా చూడటానికి ఉండవు. కాబట్టి దాని జోలికి మనం వెళ్ళటం. కానీ అప్పుడప్పుడు మన ఇంట్లో రాగుల్ని పిండి పట్టించి ఇప్పుడు మనం తెలియచేయబోయే విధంగా రాగి పిండితో కారపట్లు, తీపి అట్లు 2 రకాలుగా వేసుకోవచ్చు మీరు. ఈరోజు ముందుగా 2 రకాల అట్లు మనం నేర్చుకోబోతున్నాం. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం. ముందుగా రాగి పిండి కారపట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. రాగి పిండి వేసేసాం. ఇందులో కారం కోసం పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త నిమ్మరసం ముందే పిండేసి తడిపెట్టి ఉంచుకుంటే పచ్చిమిరపకాయ ముక్కలకి బాగా కమ్మదనం అనిపిస్తుంది. అట్లా తడిపెట్టిన పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని. అట్లోకి ఎప్పుడు కరివేపాకు, కొత్తిమీర అవసరం. ఆ 2 వేసేస్తున్నాం. ఈ అట్లుకి పుల్ల మజ్జిగ వాడితే కమ్మగా అనిపిస్తాయి.
చేత మజ్జిగ మనం తీసుకుని ఈ రాగి పిండిని కలుపుకుని దీంతో అట్లు వేసుకుంటాం. పులుపు కోసం కొద్దిగా నిమ్మరసం వాడతాం. అంటే మనం కప్పుడు మజ్జిగ వేసాం, అప్పుడు ఊరికే తీసుకున్నాం. చిక్కటి మజ్జిగ ఒక కప్పుడు కలిపేస్తే ఇలా వస్తుంది. మరీ పల్చగా వేస్తే అంటుకుపోతే తప్ప అట్లు రావు. అందుకని అట్టు కదా కొద్దిగా మందంగా వేసుకుంటే బాగుంటుందని ఇలా కలిపాం. ఒక కప్పు మజ్జిగ పట్టాయి. ఇందులో పులుపు కోసం నిమ్మరసం కొద్దిగా పిండితే, చిన్న చెక్క పిండితే సరిపోతుంది. కొద్దిగా మూత పెట్టేస్తే ఉడుకుతుంది అనమాట. తర్వాత మూత తీసి ఇక వేయించుకోవచ్చు. దాని మీద మూత పెట్టేసి ఉంచుతాం. ఇక ఇప్పుడు అది కాలేలోపు మనం పక్కనే రాగిపిండి తీపట్టు రెడీ చేసుకుందాం. ఎలా కలుపుకోవాలి, ఎలా వేయాలో తెలుస్తుంది మీకు. సిమ్లో పెట్టేసాం, మెల్లగా కాలుతుంటుంది. రాగిపిండి ఒక కప్పు తీసుకున్నాం. ఒక అరకప్పు తేనె వేస్తున్నాం ఇందులో కప్పుడికి. అంటే మరి తీపిగా ఉండాలి కదా. కొంతమంది తీపి ఎక్కువ ఇష్టపడితే కొద్దిగా ఎక్కువ వాడుకోవచ్చు, లేదా కొద్దిగా తగ్గించుకోవచ్చు. మీ వీలుని బట్టి తీపికి చూసుకుని వేయండి. మనం నీళ్ళు పోసి కలుపుదాం కొద్దిగా. రాగి పిండి బాగా స్మూత్గా ఉంటుంది కదా, నీళ్ళల్లో వేస్తే కొంచెం ఉండలు కడతాయి. ఆ ఉండలన్నీ ఇట్లా మనం చిదిమేసుకుంటే కానీ అట్టు వేయటానికి ఉండదు. కరెక్ట్గా ఉండలన్నీ పోయాయి, కరెక్ట్గా వచ్చింది. మీ పిల్లలు ఏమనుకుంటారంటే చాకోలా ఉంది అంటారు. ఇది మాడుతున్నాం, చూద్దాం ఒకసారి. ఈ రాగి కారపట్టు కాలితే ఇట్లా తెలుపు వస్తుంది. ఎక్కడన్నా పచ్చున్న దగ్గర కార్నర్స్లో చూడండి, ఇంకా కొద్దిగా ఉండి నలుపు ఉంటుంది అనమాట. అది కూడా పోతుంది. అట్లా పైన తెలుపు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు తిరగేద్దాం ఇక దీన్ని. ఇంకా 4 నిమిషాలు అటు కాలనిస్తే చక్కగా అయిపోతుంది. కారపట్టు కాలిపోయింది. ఇక దీన్ని కట్టేద్దాం. ఇక మధ్యలో చూడండి చెమ్మ ఎక్కువ ఉంది, చుట్టూరు తెలుపు వస్తున్నది. అందుకని ఇప్పుడు తిప్పామనుకోండి అట్లా విరిగిపోతుంది అనమాట. మధ్యలో పచ్చి ఉండి ఇది కూడా కాస్త ఈ రకం తెలుపు రావాలన్నమాట. అట్లా సిమ్లో కాలనిస్తే సరిపోతుంది. కాస్త మీరు వెడల్పుగా పోసుకోవచ్చు, ఎంతకంటే ఎక్కువ కూడా. కాస్త విరుగుతుంది. ఇట్లా ఈ సైజు అయితే కాస్త విరగకుండా బాగా వస్తుంది అన్నమాట. విరగకుండా తిరుగుతుందని చూద్దాం. విరిగిపోయేటట్టు ఉంది. ఇక అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా మూత పెట్టుకుని మనం కాస్త నీట్గా రావాలంటే ఇట్లా తిప్పుకుని మళ్ళా వేసేయాలన్నమాట. ఆహా, చక్కగా బాగా పొంగుతుంది కదా. చూడండి ఎన్ని చిల్లులు పడ్డాయో. అంటే రాగి పిండి అట్లా తేనెతో కలిపేసరికి గుల్ల వచ్చేసి విరిగే గుణం ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు ఇట్లా పైన ఏదైనా మూత పెట్టి ఇట్లా తిరగేసి మళ్ళీ వేసుకోవాలి. ఇంకా ఆ వైపు కాలాల్సిందే ఉండదు. కాస్త మీకు అడుగుని ఎట్లా ఉంటుందో చూపించాలని తిప్పాం. మామూలుగా అట్లా కాలి ఇట్లా ఊడిన తర్వాత మనం తీసి తినేసేయచ్చు. తిరగేసి కాల్చాల్సిన అవసరం ఉండదు ఈ అట్టుకి. ఇంకా ఇది కూడా అయిపోయింది, కట్టేద్దాం. రాగుల్ని చోళ్ళు అంటారు, మీకు తెలుసు.